Hi friends, today our question is in a bag 50 paisa, 25 paisa, 10 paisa coins are in the ratio 3:4:5. If the total sum in the bag is rupees 30, then find the number of 10 paisa coins. ఒక సంచిలో 50 పైసలు 25 పైసలు 10 పైసల నాణేలు 3:4:5 రేషియోలో ఉన్నాయి ఫ్రెండ్స్. అంటే వాడు ఇచ్చింది రాస్తున్నాను. ఒక సంచిలో 50 పైసలు అట్ ది సేమ్ టైం 25 పైసలు అట్ ది సేమ్ టైం 10 రూపాయల పైసలు మనకు 3:4:5 నిష్పత్తిలో ఉన్నాయి ఫ్రెండ్స్. ఇప్పుడు దీన్ని మనం 3x 4x 5xగా తీసుకుందాం ఫ్రెండ్స్. అయితే ఇప్పుడు నెక్స్ట్ స్టేట్మెంట్ వాడు మనకు ఏమి ఇచ్చాడు ఫ్రెండ్స్, మొత్తం సంచిలోని నాణ్యాల విలువ 30 రూపాయలు అన్నాడు ఫ్రెండ్స్. అంటే మొత్తం టోటల్ అనేది మనకు 30 రూపీస్ ఫ్రెండ్స్. అయితే 10 పైసల నాణ్యాలు ఎన్ని దాన్ని ఫైండ్ అవుట్ చేయమన్నాడు ఫ్రెండ్స్. ఇప్పుడు మీరు బాగా అబ్జర్వ్ చేస్తే 50 పైసలు రూపాయికి ఎన్ని ఉంటాయి ఫ్రెండ్స్? రెండే కదా ఫ్రెండ్స్. ఆ 2తో ఈ 3xని డివైడ్ చేయాలి ఫ్రెండ్స్. 3x/2 అంటే 1.5x. అదేవిధంగా 25 పైసలు ఒక రూపాయిలో ఎన్ని ఉంటాయి ఫ్రెండ్స్? 4 ఉంటాయి. ఆ 4తో ఈ 4xని మనం డివిజన్ చేయాలి ఫ్రెండ్స్. 4x/4x అంటే 1x. అదేవిధంగా 10 పైసలు రూపాయిలో ఎన్ని ఉంటాయి ఫ్రెండ్స్? 10 ఉంటాయి. కాబట్టి ఆ 10తో మనం 5xని డివిజన్ చేయాలి ఫ్రెండ్స్. అప్పుడు 0.5x. వాడేమిచ్చాడు ఫ్రెండ్స్, మొత్తం సంచిలోని నాణ్యాల విలువ అంటే వీటి యొక్క సమ్ము మనకు 30 రూపాయలు ఇచ్చారు ఫ్రెండ్స్. ఇప్పుడు 1.5x 0.5x 2x ప్లస్ 1x 3x అయింది ఫ్రెండ్స్. 3x ఈజ్ ఈక్వల్ టు 30 ఫ్రెండ్స్. ఎక్స్ వాల్యూ మనకు 3 1s 3 10s అంటే ఎక్స్ వాల్యూ మనకు మనకు ఎక్స్ వాల్యూ ఎగ్జాక్ట్గా 10 వచ్చింది ఫ్రెండ్స్. వాడేం కనుక్కోమన్నాడు, ద నెంబర్ ఆఫ్ 10 పైసా కాయిన్స్, 10 పైసల నాణ్యాలు ఎన్ని అన్నాడు ఫ్రెండ్స్. క్లియర్గా మనకు 10 పైసల నాణ్యాలు 5x పార్ట్స్ ఫ్రెండ్స్. 5x పార్ట్స్. ఈ ఎక్స్ ప్లేస్లో ఈ 10ని సబ్స్టిట్యూట్ చేయాలి ఫ్రెండ్స్. 5 × 10 ఎంత ఫ్రెండ్స్? 50. అంటే ఫైనల్గా మనకు 10 పైసల నాణ్యాలు 50 ఉన్నాయి ఫ్రెండ్స్.